మొట్టమొదటిగా దేవుడు ఒక సెల్ఫ్ డిఫెన్స్ ను, దేవుడు ఒక డిఫెన్స్ ను అక్కడ ఏర్పాటు చేశాడు. ఖడ్గజ్వాలని ఎందుకు పెట్టాడు అని అంటే ఆదామును మరలా లోపలికి రాకుండా ఖడ్గ జ్వాలలను పెట్టాడు, ఫైర్ ఆర్మ్ను పెట్టాడు, దగ 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 దగమని మండుతున్నటువంటి ఈ ఖడ్గాన్ని పెట్టాడు. ఏమవుతుంది మరలా వస్తే? ఏమవుతుంది చెప్పండి? మరలా పోతే బ్యాక్ ఏమవుతుంది? దేవుడు పెట్టినటువంటి ఈ ఖడ్గజ్వాలంను ఏమవుతుంది? దాని యొక్క వాతకు గురి అయిపోయి చచ్చేటువంటి అవకాశము ఏర్పడుతుంది. సో అందుకనే దేవుడు ఏదేను గార్డెన్ లో ఉన్నటువంటి జీవవృక్షమును కాపాడటానికి ఏం పెట్టాడు అని అంటే ఖడ్గ జ్వాలను పెట్టాడు. ఓకే, దిస్ ఇస్ ది ఫస్ట్ పాయింట్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, రైట్? దాన్ని ఫ్లేమింగ్ స్వాడ్ అంటారు, రైట్? అదేవిధంగా మనము